గుడ్ మార్నింగ్ మ్యామ్. మా సిస్టర్ రీసెంట్గా బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యారు మ్యామ్. వేరే హాస్పిటల్ విజిట్ చేశాం మ్యామ్ మేము రీసెంట్గా. అయితే వాళ్ళు కీమోథెరపీ పెట్టాలి అన్నారు మ్యామ్ పేషెంట్కి ఫస్ట్. అయితే స్టేజ్ 3లో ఉన్నారు మ్యామ్, HER2 పాజిటివ్. అయితే మా పేషెంట్ భయపడుతున్నారు మ్యామ్ కీమోథెరపీ అంటే. అయితే సర్జరీ చేసిన తర్వాత ఇట్లా కీమో చేయించవచ్చు. మనం ఇప్పుడు ఈ పేషెంట్ అటెండర్ ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో సేమ్ అలాంటి క్వశ్చన్స్ నాకు రోజు చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో యూజువలీ సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఈ మూడు బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కొన్ని భాగాలవి. సో అవి ఏంటి అంటే ఇప్పుడు ప్రతి పేషెంట్కి ఫస్ట్ సర్జరీ, తర్వాత కీమోథెరపీ, తర్వాత రేడియేషన్ అనేది మనం చేయకూడదు. సో పేషెంట్ స్టేజ్ని బట్టి ప్లస్ పేషెంట్ బయాప్సీ ముక్క మీద చేసే IHC రిపోర్ట్ ఏమైతే వచ్చాయో మార్కర్స్ దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో ఎలాంటి పేషెంట్స్కి ఫస్ట్ సర్జరీ చేయొచ్చు అంటే, ఒకటి ట్యూమర్ సైజ్ చిన్నగా ఉండడం. ట్యూమర్ సైజ్ చిన్నగా అంటే ఇప్పుడు బ్రెస్ట్లో గడ్డ 5 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంది అండ్ చంకలో గడ్డలు లేకపోవడం, అంటే లింఫ్ నోడ్స్ చంకలో గడ్డలు లేకుండా ఓన్లీ బ్రెస్ట్లో మాత్రమే, అది కూడా 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ సైజులో ఉంటే అప్పుడు మనం ఫస్ట్ సర్జరీకి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇంకొకటి ER/PR పాజిటివ్. సో మనం IHC మార్కర్స్ అని ఏదైతే అనుకున్నామో ఇంతకుముందు, అందులో ER/PR పాజిటివ్ అనేది వస్తే కూడా, అది కూడా వచ్చి మీకు ఇట్లా సైజ్ అనేది చిన్నగా ఉంటే కూడా మీరు ఫస్ట్ సర్జరీ చేసుకోవచ్చు. కానీ ట్యూమర్ సైజు చాలా పెద్దగా ఉండి, అంటే 5 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉంది, ప్లస్ అది ట్రిపుల్-నెగిటివ్ HER2 పాజిటివ్ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందు కీమోథెరపీ తీసుకోవాలి. సో దీనివల్ల మనకి ఫలితాలలో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.